హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేను మీ కావ్య. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీ వన్. ఈరోజు మేము వీకెండ్లో ఏం విజిట్ చేస్తున్నాము, ఏ ట్రావెల్ ప్లేస్కి విజిట్ చేస్తున్నాము అనేది ఈ కంప్లీట్ వీడియోలో ఫుల్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఈరోజు విజిట్ చేసే టెంపుల్ వచ్చేసి నిమిషాంబిక అమ్మవారు టెంపుల్, బోడుప్పల్లో ఉంటుంది. సో ఈ టెంపుల్కి నాకు అయితే పర్సనల్ బాండ్ ఉందన్నమాట. అంటే ఎలాగంటే నేను కోరుకున్న కోరిక నాకు అది నెరవేరింది. సో నేను ఈరోజు మళ్ళీ వెళ్ళి టెంపుల్ని విజిట్ చేస్తున్నా. సో ఇలా అయితే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట ఆ టెంపుల్ నుంచి. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్. నేనైతే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు వీకెండ్ కదా, ఆబ్వియస్లీ నాకు బోర్ కొడుతుంది ఇంట్లోనే ఉండి. సో ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఇంక అట్లా చిన్నగా వెళ్దాంలే అని చెప్పి స్టార్ట్ అయిపోయినా. ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ అమ్మవారి విశిష్టత కూడా మీకు ఏం తెలుసు, మీరేం గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిందే మీకు తెలుసా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా ఎక్కువ తెలుసా అనేది కూడా ఏమైనా నాకు కరెక్ట్ చెయ్యండి కామెంట్ సెక్షన్లో, నేను చెప్పేదాన్ని బట్టి. సో ఈ అమ్మవారి చుట్టూ మనం 16 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి మన కోరిక కోరుకుంటే అది 21 డేస్లో కానీ 21 మినిట్స్లో కానీ నెరవేరుతుంది అంటారు. సో ఇక్కడ మేము అదే చేసామన్నమాట. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ బయట మంచిగా కొబ్బరికాయ పూలు, బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ లెస్ ప్రైస్ పడుతుంది. ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర కొంచెం హెవీ ప్రైజెసే ఉంటాయి కాబట్టి ప్లీజ్ అవాయిడ్ దట్. అండ్ నేనైతే ఇక్కడ టెంపుల్ దగ్గరే తీసుకున్నా, ఎందుకంటే నాకు అదొకటే ఆప్షన్ ఉండే. అండ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము లోపలికి. కొంచెం మంచిగా అనిపించింది. ఎర్లీ మార్నింగే వెళ్ళాం కదా, సాటర్డే ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి కొంచెం చాలా మంచిగా అనిపించింది. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. అసలు క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు వెళ్ళినా ఆ టెంపుల్లో మాత్రం క్రౌడ్ ఎనీ టైం ఉంటుంది. అంత ఫేమస్ అనమాట ఆ టెంపుల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి 108 108 చుట్లు తిరిగిన తర్వాత అమ్మవారికి వడిబియ్యం పోయాల్సి ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ యాక్చువల్లీ అది నెక్స్ట్ ప్లాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం కాదు, కొంచెం టైం తీసుకొని చేద్దాం అనుకొని నేను అనుకున్నాను అనమాట. సో దెన్ నెక్స్ట్ మేమైతే మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకొని విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాము. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను. అండ్ నేను మంచిగా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నన్ను మోటివేట్ చేస్తున్న వాళ్ళందరి గురించి నేను ప్రేయర్ చేశాను. ఇక్కడ మంచిగా అర్చన చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటి, ఫోన్స్ వీడియోస్ అలవ్ లేదు, కాకపోతే నేను ఇంకక్కడ పర్మిషన్ అడిగి తీసుకున్నాను అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను జాబ్ నైట్ షిఫ్ట్ చేసి నేను పడుకోకుండానే నేను అసలు పడుకోలేదన్నమాట. ఇంటికి వచ్చి డైరెక్ట్ నేను టెంపుల్కి స్టార్ట్ అయిపోయా మార్నింగ్ అవ్వగానే. సో మీరు ఇలాంటివి అస్సలు చేయకండి. నా కళ్ళ కింద మొత్తం ఇట్లా డార్క్ సర్కిల్స్, ఇట్లా బ్యారియర్స్ అయిపోయినాయి కింద మొత్తం. ఇట్లా ఒక వార్ జరుగుతుంది అనమాట నా కళ్ళ కింద. సో మీకు ఇలాంటి హ్యాబిట్ ఉంటే తప్పకుండా అవాయిడ్ చేయండి. నాకు అస్సలు యాక్టివ్ లేకుండే అనమాట. నేను మొత్తం పడుకోవడమే సరిపోయింది కార్లో. సో ఇలా మీకు ఎప్పుడన్నా అనిపించుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా 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 ఎఫెక్ట్ పడుతుంది నైట్ షిఫ్ట్. అసలు నైట్ అంతా పడుకోకుండా, ఈవెన్ సాటర్డే సండేస్ కూడా డైలీ హ్యాబిచువేట్ అయింది కాబట్టి నేను నైట్ అంతా నేను పడుకోను. సో ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అవుతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను, నేను ఏం జాబ్ చేస్తున్నా ఏంటి అనేది కంప్లీట్ డొమైన్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే డీటెయిల్గా చేస్తా. చాలాసార్లు నాకు కామెంట్స్ వచ్చినాయి అండ్ డిఎమ్స్ కూడా వచ్చాయి. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో.